సార్ శివాజీ, మన సినీ నటులు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మీ సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేక? సమర్థించడం ఏంటి అంత చెత్తగా మాట్లాడితే? ఒక భాష ఏంటి? అంటే కొంతమంది ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం, అదేంటి ఆడాళ్ళని ఈడితరని? ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి నుంచి జరుగుతుంది? మగాళ్ళే కదా, తరతరాలుగా మనమే చేస్తున్నది కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆమె ఆంటీ అనడం అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ల బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశారు అనసూయ గారు, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, ఆ సంస్కారాల అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే చెప్తుంటారు. ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు? అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురు లాక్తారు, అంతే. వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్. మీరెవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి అమ్మాయిని? ఆడవాళ్ళ? మగాళ్లే కదా. మరి నేను పోకులేలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని? కాదు కదా, అన్యాయం కదండి, తప్పది.